అందరికీ నమస్తే. నేను మీ కేవియన్ బ్రేకింగ్ బౌండరీస్ మీ సుపరిచిత స్నేహితుడిని. పెద్దన్న 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 ఎవడరా పెద్దన్న? ఎవనికి పెద్దన్న? ఎట్లా పెద్దన్న? నాకు తెలియక అడుగుతా, ఎట్లా పెద్దన్న ఏంటో చెప్పురు జర. అరే, నలుగురికి మంచి చేసి సామరస్యంగా బ్రతుకుర్రి అని దారి చూపేటోడు పెద్దన్న అవుతాడా? ప్రతి ఇద్దరి మధ్యలో కొట్లాట పెట్టి మీరు దన్నుకోండిరా, ఇవో నా దగ్గర ఆ తేరాలు ఉన్నాయి, ఇవో నేను మీకు ఇస్తున్నా కొట్టుకోండి అని చెప్పేటోడు పెద్దన్న అవుతాడు. ఈ పెద్దన్న అనే అవార్డు ఎవడిచ్చినో నాకు ఇప్పటివరకు అర్థం కాలే. అమెరికా దేశానికి పెద్దన్న అనే బిరుదు ఎవడిచ్చాడు? ప్రతి ఛానల్ పెడితే పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా, పెద్దన్న జోక్యం, అసలు ఎట్లా? మీరు కూడా ఆలోచించారా? నోటికి వచ్చింది ఏది వస్తే అది వార్తల్లో చదివేస్తారా? ఎవరికి ఎప్పుడు పెద్దన్న అయ్యిండు, ఏ సహాయం చేసి పెద్దన్న అయ్యిండు? ఒక్కసారి ఆలోచించారు. అనాదిగా ఎప్పటి నుంచైనా పెద్దన్న పాత్ర పోషించాలి నిస్వార్థంగా అంటే మన భారతదేశమే. దేనికైనా రెడీ. ఒక్కరిని లాక్కొని తినే రకం కాదు ఈ భారతీయుడు. భారతదేశం ఓకే, తన అవసరాల కోసం కష్టపడతాడు, కష్టపడ్డ దాన్ని దాచుకుంటాడు, భద్రపరుచుకుంటాడు, అంతేగాని వేరే విధంగా ఎప్పుడూ ఎవరిని చూడడు. ప్రపంచంలో ప్రపంచ శాంతి కోరుకునే ఏకైక దేశం ఏదైనా ఉందంటే అది మన భారతదేశం. నువ్వు భారతీయునిగా ఎప్పుడు గర్వించవచ్చు, గర్వపడవచ్చు. అదే నీ భారతదేశం. నేను యువతకు చెప్తున్నా, నీ దేశంలో లేనిది ఏమీ లేదు. ప్రతి దాంట్లో నీ దేశం ముందే ఉంది. నీకు ఎటువంటి సమస్య లేదు, నీ ఇక్కడ హాయిగా బ్రతకొచ్చు. నీకున్నటువంటి వనరులు కానీ, విద్య కానీ, విజ్ఞానం కానీ, వైద్యం కానీ, ప్రతిదీ నీ దేశం హ్యాట్స్ ఆఫ్, ప్రతి దాంట్లో ముందే ఉంది. ఇప్పటికి కూడా కొన్ని దేశాలు వైద్యం కోసం మన దేశం కోసం వచ్చి, మన దేశంలోకి వచ్చి వైద్యం చేయించుకొని వెళ్ళిపోతున్నారు. అంత తక్కువ ధరలో మన దేశంలో ఉంది. ఓకే, మన దగ్గర ఉన్న గరీబులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, వాళ్లకు కొద్దిగా మీరు అన్నట్టుగా బాధ ఉన్నది. వాళ్ళు అందుకోలేని కార్పొరేట్ ఈ హాస్పిటల్స్ ఏవైతున్నాయో చాలా ఇబ్బందిగా ఉంది. అది మాత్రం వాస్తవమే. కానీ అన్నిటి దేశాలకు పోల్చుకుంటే మన భారతదేశం చాలా మెరుగు, చాలా మంచి దేశం, సుఖశాంతులు వెదజల్లే దేశం, నలుగురిని సామరస్యంగా బతుకమని గొప్పగా చెప్పే మన దేశం. మన దేశం నాయకత్వం కూడా ఇప్పుడు చాలా మంచిగానే ఉంది. మన దేశానికి వచ్చినటువంటి లోటేం లేదు. కాకపోతే మీరు ఈ పెద్దన అనే పదం వాడడం తగ్గిస్తే నాకు కొద్దిగా మనశ్శాంతి అనిపిస్తుంది. అవును, ఎవరైనా సరే నలుగురికి మార్గదర్శకంగా ఉండి సామరస్యంగా బతకండి అని చెప్పేవాళ్ళే పెద్దన్న. ప్రతి ఒక్కరు తెలుసు. ప్రతి దాంట్లో అడ్డగోలు లాభాలు ఆర్జించి వానికి వీనికి తవ్వు పెట్టి సంపాదించినప్పుడు పెద్దన్న ఎట్లయితాడు మీరు ఆలోచించరు ఒకసారి.